నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. మాక్ టెస్ట్లు చాలామంది వీటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు. ఫస్ట్ 3 మంత్స్లో ఉన్నంత వాటి మీద అత్యుత్సాహం కావచ్చు, ప్రజెంట్ చేయాలన్న భావన కావచ్చు, ముందుకెళ్ళే కొద్దీ ఎక్కడో తగ్గుతూ ఉంటుంది. పర్లేదు అనుకుంటూ ఉంటారు. మాక్ టెస్ట్లు ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు? వీటిని అవాయిడ్ చేయడం వల్ల ఏదైనా నష్టం ఉంటుందా పిల్లలకి? ఖచ్చితంగా అండి. హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రిపరేషన్ ప్రాసెస్లో జాబ్ తెచ్చుకోవటానికి ముందు మనం చేసే ప్రిపరేషన్ ప్రాసెస్ అన్నిటిలో చదువుకుంటాము, నేర్చుకుంటాము, చాప్టర్ వైజ్గా సాల్వ్ చేస్తాము, తర్వాత ఓవరాల్గా గ్రాండ్ టెస్టులు రాస్తాము. ఈ అన్ని ప్రాసెస్లో హార్ట్ అనేది మాక్ టెస్టులు రాయటండి. సో మీరు ఒక 1 year ఆన్లైన్ క్లాసులు చూడండి, లేదా ఆఫ్లైన్ క్లాసులకు వెళ్ళండి, వింటూ ఉండండి, లేదు చదువుతూ ఉండండి పుస్తకాలు. వీటన్నిటికంటే మీరు ఏది చేసినా మాక్ టెస్ట్ రాయకపోతే మీకు జాబ్ రాదు. బోల్డ్ స్టేట్మెంట్ అండి ఇది. ఇట్స్ ఎ గేమ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఎ గేమ్. ఇట్స్ ఎ మైండ్ గేమ్ ఫర్ ఎనీ ప్లేయర్. అది మీరు చెస్ ప్లేయర్ అవ్వచ్చు, లేకపోతే స్విమ్మర్ అవ్వచ్చు, రన్నర్ అవ్వచ్చు, లేకపోతే క్రికెట్ ప్లేయర్ అవ్వచ్చు. ఏ గేమ్లో అయినా సరే, మైండ్ గేమ్తో సహా చెస్లో కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఏ గేమ్లో అయినా సరే మీరు రాణించాలి, బెస్ట్ ఉండాలి, వేరే వాళ్ళని మీరు ఓడించాలి అనే ప్రాసెస్లో మీరున్నప్పుడు మీకు ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకుండా సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అయ్యేవాళ్ళ? ఇంపాసిబుల్. ప్రాక్టీస్ లేకుండా విశ్వనాథన్ ఆనంద్ గారు వరల్డ్ ఛాంపియన్ అయ్యేవారా? సో మైకెల్ ఫెల్ప్స్ ప్రాక్టీస్ లేకుండా ఒలింపిక్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్ పొందినటువంటి ప్లేయర్గా అయ్యేవాళ్ళ? సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఆల్సో ఏ గేమ్. ఇట్స్ ఎ మైండ్ గేమ్. దీనికి ప్రిపరేషన్ సరిపోతుంది కదా అని కనుక అనుకుంటే మాక్ టెస్ట్ అనేది కూడా మ్యాండేటరీ అంటారు. అంటే మీరు చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ప్రిపరేషన్ అంటే ఇప్పుడు నేను కూడా ఉన్నానండి. ఐఎమ్ ఏ క్రికెటర్ అనుకుందాం. సో క్రికెట్కి ఒక మాన్యువల్ ఉంటుంది, బుక్ ఉంటుంది. ఏ షాట్ ఎలా ఆడాలి, ఏ బాల్ ఎలా ఆడాలి, ఏ పిచ్లో ఆడాలి, ఏ వెదర్ కండిషన్స్లో ఎలా ఆడాలి, నైట్ అయితే ఎలా ఉంటుంది, డే అయితే ఎలా ఉంటుంది, ఇట్లా ఇదంతా ఒక మాన్యువల్ లాగా ఉంటుంది. ఆ బుక్ చదివేసి నేను వెళ్ళి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి వేరే ఒక టీంని, స్ట్రాంగ్ టీంని ఓడించి నేను కప్పు కొట్టగలను? ఇంపాసిబుల్. దేర్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ప్రిపరేషన్ ఈజ్ సంథింగ్ యు ఆర్ బిల్డింగ్ యువర్ ఫౌండేషన్. ఈ నాలెడ్జ్ అనే దాని యొక్క ఫౌండేషన్ని మీరు బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ బిల్డ్ చేసుకునేది మీరు 6 months అవుతారా, 3 months అవుతారా, మీ ఐక్యూ లెవెల్ని బట్టి, పర్ డే మీరు పెట్టేటటువంటి ఎఫర్ట్ని బట్టి మీరు ఎంత సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటున్నారు అనేది ఒక ఫౌండేషన్. దీనికి ఒక టైం పడుతుంది. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఇమాజిన్ 60 నిమిషాల టైంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 100 questions వస్తాయండి. 60 నిమిషాల టైం, 100 questions. సో మీ బిల్డ్ చేసినటువంటి ఫౌండేషన్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వెపన్ అలా తీసి వాడుతూ ఉండాలి. మీరు ఓన్లీ నా దగ్గర నాలెడ్జ్ ఉంది, నేను వెళ్ళి చేసేస్తాను అని అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఈ సెలెక్షన్ ఎంటైర్ ప్రాసెస్లో ఉషా గారు ఒక్క క్వశ్చన్ చాలండి మీ ఫేట్ని మెరిట్ లిస్ట్లో నుంచి తీసి వెనక్కి వేయటానికి. ఒక్క క్వశ్చన్ చాలు. అంటే పట్టుకోకూడని క్వశ్చన్ని మీరు పట్టుకొని దాని మీదే మీరు ఒక 2, 3, 4 నిమిషాలు స్పెండ్ చేస్తే దట్ వన్ సింగిల్ క్వశ్చన్ ఈజ్ ఎనఫ్. మీ మెరిట్ లిస్ట్లోంచి వెనక్కి తీసుకొచ్చేస్తుంది. సో ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు అనేది మీకు ఏది నేర్పిస్తుంది? ప్రాక్టీస్ నేర్పిస్తుంది. మాక్ టెస్ట్ చేసేటప్పుడు మీరు అనాలిసిస్ కూడా చేసుకోవాలి. టెస్టులు ఊరికే రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. ఇవాళ పేపర్లో నేను అవుట్ ఆఫ్ 100 నేను 70 చేశాను, రేపు 60 వచ్చాయి, ఆ తర్వాత రోజు 80 వచ్చాయి. సో 80 వచ్చిన రోజు ఎందుకు వచ్చాయి, 60 వచ్చిన రోజు ఎందుకు తగ్గాయి, దేనివల్ల తగ్గాయి, పేపర్ టు పేపర్ అనాలిసిస్ కూడా చేయాలి. 60 మార్క్సే వచ్చాయి మధ్యలో ఒక పేపర్లో, దేనివల్ల తగ్గినాయి మార్కులు? ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ వల్ల తగ్గాయా, ఏదైనా పర్టికులర్ చాప్టర్ వల్ల తగ్గాయా, లేదా ఒక పర్టికులర్ మోడల్ క్వశ్చన్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయటం వల్ల తగ్గిందా? సో రోజుకి మీరు మాక్ టెస్ట్ రాస్తూ ఉంటే మీలో ఉన్న లోపాలని రోజుకు ఒక్కొక్కటి అది బయటకు చూపిస్తూ ఉంటుంది. సో ఆ లోపాలన్నింటినీ మీరు సరి చేసుకోవాలి అని అంటే అనాలిసిస్ చేయాలి, వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ రెండోసారి చేయకుండా మీరు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే చదువుకుంటూ వెళ్తే సరిపోదు, క్లాసులు వింటూ ఉంటే సరిపోదు. మీరు తప్పులు చేయాలి, ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలి.
రెడీ అవ్వాలి, ఎగ్జామ్కి వెళ్ళాలి, క్రాక్ చేయాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి. ఐ ఆల్వేస్ టెల్ స్టూడెంట్స్, డూ యాజ్ మెనీ మిస్టేక్స్ యాజ్ యూ క్యాన్, బట్ డూ ఇట్ ఇన్ క్లాస్ రూమ్. ఏం చేసినా ఎన్ని తప్పులు చేయాలో, ఎన్ని తప్పులు చేయగలరో అన్నిటినీ చేయండి, కానీ క్లాస్ రూమ్లో చేయండి. రెక్టిఫై చేసుకోవటానికి టైం ఉంది. ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనుక మీరు చేయకపోతే అదే తప్పు ఎగ్జామినేషన్ హాల్లో చేయాలి. ఎగ్జామినేషన్ హాల్లో బయటకు వస్తుంది. అక్కడ వచ్చింది అని అనుకోండి, డెఫినెట్గా మీరు క్వాలిఫై అవ్వలేరు. సేమ్ ఎగ్జామ్ మళ్ళీ రావాలి అని అంటే పబ్లిక్ సెక్టర్ అయితే 1 year, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయితే మేబీ 5 years కూడా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత టైం మీకుందా? సో తప్పులు చేయండి, వీఆర్ ఎంకరేజింగ్, తప్పులు చేయండి. ఎన్ని తప్పులు చేయాలో అన్ని క్లాస్ రూమ్లో చేయండి. వాటన్నిటినీ సరిదిద్దుకుందాం. మేమున్నాం, సరిదిద్దుతాం. రెడీ అవ్వండి, అయ్యి అప్పుడు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళండి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రాక్టీస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లు రాయకుండా లాస్ట్ 1 monthలో రాద్దాంలే, చూద్దాము, టైం ఉంది కదా, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా, వచ్చిన తర్వాత చూద్దాము. సో మన మనసు ఎప్పుడు కూడా మనల్ని, మన బాడీని, మన మైండ్ని సుఖంలో ఉండటానికి అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది దాటి మనం ఒక అడుగు ముందుకెయ్యాలి, కష్టపడాలి, ఫిజికల్గా లేదా మెంటల్గా. అది కష్టం కాదు, ఇష్టంగా చేయండి. మీరు ఆ మొదటి అడుగు వేస్తే మీరు, మీ ఫ్యామిలీ నెక్స్ట్ 35 to 40 years బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. మీరు చేసే ఒక 6 నెలలు లేదా 1 year కష్టం, దాన్ని ఇష్టంగా మార్చుకొని చేస్తే చాలామంది స్టూడెంట్స్ మేము చూస్తామండి, 90% స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ అవుతారు చాలామంది. అవును సార్, విన్నాను కూడా ఫీడ్బ్యాక్స్లో. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీలో. అలాంటి వాళ్ళు గోయింగ్ ఫార్వర్డ్ ఒక 20-30 years తర్వాత వాళ్ళ పేరు నిలబడిపోతుంది. వాళ్ళకు ముందు మా ఫ్యామిలీ ఇలా ఉంది, వాళ్ళ తర్వాత మా ఫ్యామిలీ ఇలా ఉంది. ఆ పేరు నిలబెట్టుకోవచ్చు. మన ఫ్యామిలీ కోసం ఎంతో చేయొచ్చు. ఆ ఒక్క అడుగు ముందుకెయ్యాలి. చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చాక చేద్దాము, ఎగ్జామ్కి ముందు ఒక 1 month ముందు చేద్దాము, చేసేయచ్చు మనము. ప్రతి ఒక్క మనిషికి కాన్ఫిడెన్స్ ఉంటుందండి. మీ మీద మీకు నమ్మకం ఉంటుంది, నా మీద నాకు నమ్మకం ఉంటుంది. నమ్మకం లేకపోతే బతకలేము. అలా ప్రతి స్టూడెంట్కి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏం చెప్పిస్తుంది అని అంటే బాడీని, మైండ్ని మన హ్యాపీగా ఉండే పొజిషన్లో కూర్చోబెడుతుంది, కష్టపడినవద్దు. అది ఒక అడుగు ముందుకేసి కష్టపడటం అలవాటు అవ్వాలి. చేస్తే కనుక మాక్ ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చెయ్యకుండా నేను ఓన్లీ క్లాసులు విన్నాను, నేను 1 year నుంచి క్లాసులు విన్నాను, నేను 10 పుస్తకాలు చదివాను అని మీరు ఎంతన్నా చదవండి, ఎంతన్నా వినండి, మాక్ టెస్టులు రాయకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఉద్యోగం తెచ్చుకుంటారు అని అంటే ఐ విల్ సే యూ కెనాట్. డెఫినెట్గా సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ పేపర్ టు పేపర్ ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటూ ఉంటామో మన తప్పులు ఎక్కడున్నాయనేది చాలా ఈజీగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.